ప్రభు నామమునకు స్తోత్రములు. మీ అందరికీ మా వందనములు. మా తాతయ్య గారైన రెవరెండ్ కె జడ్సన్ గారు దైవ వర్తమానమును అందించెదరు. మనమందరము విని ఆత్మీయ మేలులు పొందుదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఘనమైన నామమున అందరికీ వందనాలండి. ప్రభు కృపను బట్టి మరొకసారి మీతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తాం. మహోన్నతుడైనటువంటి జీవం కలిగిన దేవుని నామమును బట్టి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకొని పోతున్నాము. ఆ వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని ప్రభుని వేడుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప ఘనమైన దైవమా, నీ పరిశుద్ధ పాదాలకి కోట్ల కొద్దిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఎంతో నమ్మదగిన దేవుడు, పరిశుద్ధ దేవుడు, జీవం గల దేవుడు, ప్రభావం గల దేవుడు, మహిమ గల దేవుడు తండ్రి. నాయన నీ పాదాల స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నీ వాక్యాలు మేము ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉండగా మీరు మాట్లాడండి, మీరు దర్శించండి, నన్ను మరుగుపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని. ఏం మాట్లాడాలో నాకు తెలియదైనా నీవే తండ్రి క్షమించి మన్నించి నీవే మాట్లాడి నీ కొరకు భద్రపరిచి మహిమ పొందమని. వాక్యంలో నిలిచిన వారికి మేలు కలగాల, రోగులు స్వచ్ఛపడాలా, మారుమనసు లేనివాడు మారుమనసు పొందాలా, బాప్తిసం లేనివాడు బాప్తిసం పొందాలా, బహుగా దీవింపడాలా. మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేసి నీ కొరకు ఇంకా బలంగా నీ సేవలో బలంగా వాడబట్టకు సహాయం దయచేసి మహిమ పొందమని అనేక రచించిన ఆత్మల కోసం వేడుకుంటున్నాం. రచించిన ఆత్మలందరూ కూడా ప్రభావ రక్షింపబడాలి. మనుషులందరి కోసం విజ్ఞాపన చేయమన్నాం. నీ పాసంలో చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించి ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రభావితులై రక్షణ పొందే భాగ్యం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి దీవెనలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఒక పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాము. ఏమిటంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుచున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుచున్నాడు. దేవుడు మనకు తోడై ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సత్యమైనటువంటి వాక్యాన్ని మనం గమనిస్తాం. అబ్రహాము దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి విలుకాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి విలుకాడాయను. అంటే విల్లు విల్లములు పెట్టి వేటాడేటటువంటి వ్యక్తిగా ఆయన మారాడు. దీన్ని కొంచెం మనం తర్వాత చదువుకుంటే ఉన్నప్పుడు తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ కాలమందు అబీమెలెకును అతని సేవాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక దేవుడు అతనికి తోడై ఉండెను. ఆ చిన్నవానికి దేవుడు తోడై ఉండెను. ఎవరు చిన్నవాడు? ఇతడు అబ్రహాము, హాగరు అనేటువంటి వారు మనం బైబిల్లో చూస్తున్నాం. మనం ఇంకొంచెం ఆదికాండం 20వ అధ్యాయము 20వ వచనం కాకుండా కొంచెం పైన చూద్దాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జన్మగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తులను నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగినిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి
వీలుకాండ్లు ఆయను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. అబ్రహాము భార్య అయిన శారాకు పిల్లలు కలగనందున ఆమె తన దాసి అయినటువంటి ఐగుప్తురాలైన హాగర్ను ఆమె ఏం చేసిందంటే భర్తను ఒప్పించి, మనకు బిడ్డలు లేరు కదా, నా దాసి అయిన హాగర్తో సంతానం కలుగు చేసుకుందామని చెప్పి హాగర్ను అబ్రహామునకు అప్పగించినప్పుడు అబ్రహాము హాగర్ను కొడుకు పుట్టాడు. తర్వాత ఈ శారా అంది దాసిని, దాని కొడుకుని వెళ్ళగొట్టు అని చెప్పినప్పుడు అబ్రాహాము తన యొక్క మరి భారీగా ఉన్నటువంటి శారా మాట విని ఈ యొక్క హాగర్ను వెళ్ళగొట్టాడు. వాళ్ళకి ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడు. ఆ నీళ్ళ తిత్తి అయిపోయింది. అదొక అరణ్యం, అదొక ఎడారి ప్రాంతంలో నీళ్లు లేకుండా పిల్లవాడు చనిపోయే పరిస్థితిలో ఉంటే ఆ పిల్లవాడు కేకలు పెడతా ఉన్నాడు. దేవుడు ఆ పిల్లవాడిని మొర ఆలకించాడు. పిల్లవాడు దప్పికవుతుంటే ఆమె ఏమీ చేయలేక ఆమె నిస్సహాయురాలైపోయింది. అటువంటి సమయంలో ఆ తృణీకరింపబడిన కుటుంబమునకు హాగరు కుమారునికి ఆ యొక్క అరణ్యంలో ఆ ఎడారిలో ఎవరు తోడై ఉన్నారంటే జీవము కలిగిన దేవుడు తోడై ఉండి ఆ చిన్నవాని మొర ఆలకించి దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. చిన్నవాని మొర దేవుడు విన్నాడు. చిన్నవానికి తోడై ఉన్నాడు. ఒక దూతను పంపించాడు. అక్కడ ఒక నీళ్లు బొగ్గ ఏర్పడేటట్టు చేశాడు. ఆ నీళ్ళ బొగ్గలో ఉన్నటువంటి నీటిని తాగి ఆ యొక్క హాగరు బిడ్డ అయినటువంటి ఆ యొక్క ఇష్మాయేలు కూడా బ్రతికారు. దాని వల్లరా మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే దేవుడు ఎవరిని తృణీకరించడు. అబ్రాహాము హాగరును మరి భార్యాభర్తలు కొంతకాలం ఉన్నారు. బిడ్డ కలిగిన తర్వాత ఆ శారా మాట విని వెళ్ళగొట్టాడు. ఇక్కడ ఒక మర్మం ఉంది. నీ భార్య అయిన శారా చెప్పినట్టు వినమన్నాడు దేవుడు అబ్రాహాముకు. ఇక్కడ భార్య అయిన శారా చెప్పినట్టుగానే దాసిని దాని బిడ్డను వెళ్ళగొట్టు, ఈ దాసి బిడ్డ నా యొక్క కుమారునితో వారసుడు కాడని చెప్పింది. ఇక్కడ ఏంటంటే వాగ్దాన పుత్రుడేమో ఇస్సాకు, దాసి పుత్రుడేమో ఇష్మాయేలు. ఈ వాగ్దాన పుత్రుడు ఇతడు నక్షత్రములను పోయినటువంటి వాడు. ఇస్సాకులో నుండి యాకోబులో నుండి గోత్రకర్తలు, దానిలో నుండి యోధాలో నుండి ఆ యొక్క వంశం వచ్చేసింది. క్రీస్తులో నుండి రక్షకుడు పుట్టాడు. దావీదు నుండి క్రీస్తు అనేటువంటి రక్షకుడు పుట్టాడు. ఈ విధంగా యోధా గోత్రం నుంచి రక్షకుడు వచ్చాడు. ఈ జనాంగం ఇశ్రాయేలు జనాంగం, వాగ్దాన జనాంగం, దేవుని వాగ్దానం వల్ల పుట్టిన వాళ్ళు. ఈ హాగరు వాళ్ళేమో దేవుని వాగ్దానం వల్ల పుట్టిన వారు కాదని బైబిల్ మనకు చెప్తా ఉంది. అంటే దేవుడు పక్షపాతి కాడు. ఇష్మాయిలు కూడా తోడుగా ఉన్నాడు. ఇష్మాయిలు కూడా తోడుగా ఉండి అతని నుండి కూడా 12 మంది రాజులు రావడం, అతను కూడా దేవుడు వర్ధల చేశాడు. ఈ విధంగా దేవుడు ఎవ్వరికి కూడా పక్షపాతి కాకుండా ఆయనను నమ్మినటువంటి వారందరికీ కూడా తోడై ఉండే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అలాగే మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 26వ అధ్యాయం ఆదికాండం 26:3 వచనంలో నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇక్కడ నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తికి దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు తోడై ఉంటే ఏమవుద్దంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకు తోడై ఉండి ఆశీర్వదించాడు. యాకోబు తోడై ఉండి ఆశీర్వదించాడు. యోసేపుకు తోడై ఉండి ఆశీర్వదించాడు. దేవుడు అంత్యకాలాల్లో ఇమ్మానుయేలు అనే పేర్ల భూలోకంలో వచ్చాడు. ఇమ్మానుయేలు మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉండని అర్థం. ఈ ఇమ్మానుయేలు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు మనందరికీ తోడై ఉంటాడు.
యేసు అంటే రక్షకుడు, యేసు క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ రక్షకుడైన అభిషక్తుడు, అభిషేకింపబడిన రక్షకుడు, ఈయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు కదా, నిన్ను నేను ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయను, చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కుకున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, అనేక పర్యాయాలు మనము దేవుణ్ణి విడిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది, కానీ దేవుడు మనల్ని ఏమాత్రము విడువడు, ఎన్నడు ఎడబాయడు. మనుషులు విడవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, మిక్క స్నేహితులు విడిచిపెట్టవచ్చు, అలాగే కొన్ని సందర్భాల్లో భర్త భార్యని విడవచ్చు, భార్య భర్తని విడిచిపెట్టవచ్చు, కన్న కడుపున పుట్టిన బిడ్డలే విడిచిపెట్టి వెళ్ళవచ్చు. ఎవరు నిన్ను విడిచినా నీ దేవుడు మాత్రం నిన్ను ఏమాత్రము విడువడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు ఉన్నట్లయితే ఎల్లప్పుడూ దేవుని దూత నీకు కాపలా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు నీకు ఆహారము ఇస్తాడు, దేవుడు నీకు వస్త్రం ఇస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. తోడై ఉన్నట్టు దేవుడు బాధ్యత అంతా నిన్నే చూసుకుంటాడు. అయితే ఒక విషయం మాత్రం గమనించాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఇక నాకు శ్రమలు లేవు, ఇక నేను ఈజీ చైర్లో కూర్చొని హాయిగా నిద్రపోతానంటే కుదరదు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు సిలువ మోసుకుంటూ వెళ్ళాలి. దేవుడు నీకు తోడైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడు, తండ్రి అయిన దేవుడు తోడై ఉన్నాడు. తోడైండి ఏం చేశాడు? సిలువ దగ్గరకు నడిపించాడు. తోడైండి ఏం చేశాడు? అన్యాయం పొందాడు. తోడై ఉన్నాడా? దేవుడు తోడయ్యే ఉన్నాడు. అన్యాయం తీర్పు పొందాడు. సిలువ వేయబట్టడానికి సిలువ వేయమంటే ఇతరులో ఏ దోషం ఉంది? ఇతను ఏ దోషం చేయలేదే, సిలువ ఎందుకు వేయాలని పిలాతు అడిగితే లేదు ఇతన్ని సిలువ వేసి మాకు బరబ్బాని వదిలిపెట్టమన్నారు. ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, ప్రజలందరూ కూడాను. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవచనానుసారంగా ఆయన సిలువలోకి వెళ్ళి తన ప్రాణాన్ని అర్పించవలసినటువంటి వాగ్దానం లేఖనం లేకపోతే లేఖనాల్లో దాగి ఉన్నటువంటి సత్యమైనది. హీ మస్ట్ బి బ్రోయిజ్డ్. ఆయన మన కోసం నలగొట్టబడాలా, ఆయన మన కోసం సిలువ వేయబడాలా. అది ఆయన మార్గం. అందువల్ల దేవుడు తోడై ఉన్నాడా? యేసు ప్రభు వారికి తోడై ఉన్నాడు. తోడై ఉంటే మరి ఈ కష్టాలు ఏంటండి, ఈ సిలువ అంతే. మరి దేవుని మార్గం అంతా అంతే. నరులు శ్రమానుభవానికి పుట్టుతున్నారని యోబు గ్రంథంలో రాయబడింది. ఎందుకు నరులు శ్రమానుభవానికి పుట్టున్నారు? నరులు అనేటువంటి దానిలో ఇక్కడ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రవచనానుసారమైన వ్యక్తిగా కానీ మనకు కనబడుతున్నాడు. నరుడు శ్రమ పడాల్సిందే, శ్రమానుభవం పొందాల్సిందే. ఆయన కుమారుడు అయ్యుండి కూడా మనవలే శోధింపబడ్డాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు. కుమారుడు అయ్యుండి కూడా మరి శరీరధారి అయిన దినాల్లో ఆయన ఎంతో వేదనతో, ఎంతో కన్నీటితో, ఎంతో మరి మన కోసం విజ్ఞాపన చేశాడు. ఆయన కూడా విజ్ఞాపన చేశాడు. ఆయన కూడా బహుగా వేదన చెందాడు. ఆయన కూడా మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణ తిరిగి లేచి తన బిడ్డలమైన మనతో అన్నాడు, నేను సిలువ ఎత్తుకొని నేను ఏ విధంగా వెళ్ళానో మీరు కూడా ప్రతి ఒక్కడు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఆ దేవత చెబుతున్నాడు. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే దుఃఖం, సిలువ అంటే మరణం, సిలువ అంటే అవమానం, సిలువ అంటే నింద, సిలువ అంటే రకరకాలైనటువంటి అంటే అన్యాయపు తీర్పులు. అన్యాయంగా నీ మీద మనుషులు నిందలు మోపుతారు. అందువల్ల సిలువ అంటే అది ఏ విధంగా కూడా ఏ కోణంలో చూసినా కానీ మనుషునికి ఒక విధంగా కష్టపెట్టేదిగా, శ్రమ పెట్టేదిగా, బాధ పెట్టేదిగా ఉంటుంది. కానీ బట్ స్టిల్ గాడ్ సేస్, దేవుడు ఏమంటాడంటే యూ హ్యావ్ టు బేర్ యువర్ క్రాస్. ఈ సిలువ నీవు భరించాల్సిందే అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన సిలువ మనం భరించాల్సిందే. అయ్యో నేను సిలువ మొయ్యలేని ప్రభు అంటే నీవు నాకు పాత్రుడివే కాదంటాడు. నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు. ఆయన సిలువ ఎత్తుకోకుండా అయ్యా నువ్వు సిలువ ఎత్తుకుని పోతా ఉండు, నేను ఏంటంటే కారులో వస్తాను, లేకపోతే నేను బైక్ మీద వస్తాను అయ్యా అని అంటే కుదరదు. ఈక్వేషన్ కుదరదు. ఆయన చెప్పిన మాట అదే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువ ఎత్తుకోవాలి. క్రీస్తు యేసును అనుసరించగోరేవారు ఎవరైనా సరే ఆయన రాజ్యంలోనికి పోవాలంటే ఆయనే మార్గం. ఏ మార్గం అంటే సిలువ మార్గం. ఇది తిన్నని మార్గం, ఇది పరిశుద్ధమైన మార్గం, ఇది నీతిమంతులు పోయే మార్గం. వేదన ఉండినా, శ్రమ ఉండినా, కష్టం ఉండినా దేవుడు తోడుగా ఉంటాడు కనుక ఈ మార్గం మనకి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఇప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. వారు
వారిని దేవుడు తప్పించగలడు, కానీ తప్పించలా. ఎందుకనంటే వారు అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు ఆయన వారికి తోడుగా ఉండి అగ్నిలో కూడా తోడుగా ఉండి అగ్ని వారికి ఏ హాని చేయకుండా, అగ్ని వాసన కూడా అంటకుండా వారికి తోడుగా ఉండి వారిని కాపాడి, తల వెంట్రుకలు సైతం వారికి ఏ హాని చేయకుండా కాపాడినందున ఏం జరిగిందంటే దేవుడు అగ్నిలో ఉన్నటువంటి ఆ యొక్క 4వ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రభును నెబుకద్నెజరు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని 4వ వ్యక్తిని ఆ యొక్క విగ్రహారాధికుడైన నెబుకద్నెజరు చూడగలిగాడు? విగ్రహాన్ని 60 మూరలు ఎత్తుకెళ్ళినటువంటి విగ్రహాన్ని దూరాన్ని మైదానంలో ఏర్పాటు చేసి దానికి మొక్కమన్నటువంటి ఆయన ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు అయ్యో 3 మనుషులను మనం అగ్నిలో వేసామే, నేను 4వ వాడిని చూస్తున్నానే, ఈ 4వ వాడు ఎక్కడా ఉన్నాడు? ఎవరి 4వ వాడు? వీళ్ళేంది అగ్నిలో మరి ఏ కాలకుండా చనిపోకుండా తిరుగుతున్నారేంటి అని అతడు చూసి ఏం చేశాడంటే 4వ వ్యక్తిని చూసినప్పుడు జీవముగల దేవుని సేవించుతున్నటువంటి షడ్రకు మెషకు అభ్యర్థులుగా అనుభవాలారా, మీరు బయటికి రండి, దేవుని సేవకులారా బయటికి రండి అన్నప్పుడు వాడు బయటకు వచ్చారు. దేవుని బిడ్డలారా, బయటకు వచ్చినప్పుడు వాడు పరీక్షించారు. అయ్యా 3 వచ్చి 4వ వాడు కనబడ్డాడు, వీడికి ఏ హాని లేకుండా ఉన్నారు, చూడండి వస్త్రాలు వాసన చూడండి, వస్త్రాలు అగ్ని వాసన లేవు, తల వెంట్రుకలు ఏమి కావలేదు. కారణం ఏంటంటే దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అగ్ని వంటి శ్రమలు మనం చుట్టినా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు జయం మనదే. దేవుని స్తోత్రం కలుగును. భయపడాల్సిన పని లేదు. నెబుకద్నెజరు అని సంబోధిస్తున్నారు వీళ్ళు, షడ్రక్ మెషక్ అబేద్నెగో గారు. బొమ్మకు మొక్కండి లేకపోతే అగ్ని వేస్తానంటే నెబుకద్నెజరు ఇందు నిమిత్తమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వన్నాను. చింత మాకు లేదు, మేము సేవించుతున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపపోయిన రాజా, నీవు పెట్టిన విగ్రహానికి మొక్కము. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మాట్లాడాడు, ధైర్యంగా మాట్లాడగలిగారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉంటే నీవు ఖచ్చితంగా మాట్లాడగలవు. సైతాను శోధనకు లోబడలేవు. సైతాను చంపుతానన్నా కానీ చంపినా కానీ నేను చనిపోయినా కానీ పరలోకంలోకి వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు అని నిర్భయంగా చెప్పగలిగినటువంటి వాడవై ఉంటావు ఎప్పుడంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ఎంత మాత్రం విడువడు, ఎప్పుడు మనకు తోడయ్యండి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. తద్వారా ఏమవుతుందంటే అనేకులకు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రకటించేవారుగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుండి ఆదికాండము 48వ అధ్యాయము 27వ వచనం అన్నాడు, ఆయనను దేవుడు మీకు తోడయ్యుండి. చూడండి ఒకసారి. ఇశ్రాయేలు నేను చనిపోవచ్చున్నాను, ఆయనను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇక్కడ యాకోబు లేక ఇశ్రాయేలు అనేటువంటి తన యొక్క కుమారుడైన యోసేపు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన మరణిస్తూ ఉన్నాడు. చనిపోతున్న సమయంలో ఆయన అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీలారా, నా బిడ్డలారా, మీరు భయపడవద్దు, నేను చనిపోబోతున్నాను కాబట్టి మీకు ఎవరు దిక్కులేరు అనుకోబాకండి. నేను చనిపోతున్నాను, అయితే దేవుడు మీకు తోడయ్యుండి మిమ్మల్ని పితరుల దేశానికి నడిపిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన పని ఏంటంటే, లోకంలో ఉన్న మనందరం కూడా మనుషులమే. మన తండ్రులు ఉన్నారు, మనకి మన కన్న తల్లిదండ్రులు ఉంటారు, శరీర సంబంధమైన తండ్రులు, ఆత్మీయ తండ్రులు కూడా ఉంటారు. ఈ శరీర సంబంధమైన తండ్రులు కానీ ఆత్మీయ సంబంధమైన తండ్రులు కానీ వన్ డే ఆర్ అదర్ వాళ్ళు చనిపోతారు. అయితే ఇక్కడ యాకోబు గారు మనకు బోధించేది ఏంటంటే, నేను చనిపోతున్నాను, అయినను దేవుడు మీకు తోడయ్యుండి. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మనకు చనిపోయినా కానీ తోడుగా ఉండేది ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఎవరంటే మన దేవుడైనటువంటి యేసు ప్రభువారు. ఆయన మనకు తోడయ్యుండి ఏం చేస్తాడంటే అనుదినము కాపాడతాడు, అనుదినము రక్షిస్తాడు, అనుదినము మనల్ని దీవిస్తాడు, అనుదినము మనల్ని పోషిస్తాడు, అనుదినము మనకు తోడయ్యుండి బలపరుస్తూ దీవిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఆయన తోడై ఉంటాడు. తల్లి తన బిడ్డను మరిచిన ఆయన మరవడు, తండ్రి మరిచిన ఆయన మరవడు, అన్నదమ్ములు మరిచిన ఆయన మరవడు. ఈ లోకంలో ప్రపంచంలో
మా ముఖ్యమైనటువంటి బంధువులు, ముఖ్యమైన స్నేహితులు ఎవరు మర్చినా కానీ నేను నిన్ను మరువను, నేను ఎడబాయను, నీకు తోడై ఉంటాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చనిపోతున్నాను, ఆయనను దేవుడు మీకు తోడై ఉంటాడు. తోడయుండి మీ పితరుల దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. మన పితరుల దేశం ఏంటంటే పరలోకం. పరలోకము నా దేశము, పరదేశి నేను ఇలా మాయలోకమే కదా. ఈ మాయలోకం మంది కాదు, పరలోకమే మంది. ఎందుకంటే ఆ పరలోకములో ఉన్నతమైనటువంటి సింహాసనమందు ఆశ్రయుడైన దేవాదేవుడే మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమున నీతిమంతుల స్వాస్థ్యంలో మనం ఎల్లప్పుడూ ఉండటానికి ఆ దేవాదేవుడు మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని విడువడు. ఓ సందర్భంగా యాకోబుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. యాకోబు, ఇదిగో నేను నీకు తోడై ఉంటున్నాను, నీవు వెళ్ళేటటువంటి ఏ స్థలంకైనా గాను నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఏమాత్రము విడువను అన్నాడు, ఎడబాయను. ఇదిగో నేను నీకు యాకోబు, నేను నీకు తోడైండి, మరలా ఏ దేశం నుంచి నువ్వు బయలుదేరావో ఆ దేశానికి తిరిగి తీసుకొస్తానని చెప్పి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నాం. మన అసలు నిజమైనటువంటి లోకం ఏది? పరలోక రాజ్యమే. పరలోకమే మన రాజ్యం, పరలోకమే మన నిజమైనటువంటి పట్టణం. దేవుడే మన తండ్రి, మన సృష్టికర్త అయిన దేవుడే మన తండ్రి ఉన్నాడు. ఆయన నివసించే రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యం నీతి రాజ్యం, ఆ రాజ్యం పరిశుద్ధ రాజ్యం. అక్కడ కన్నీరు ఉండవు, కష్టాలు ఉండవు, వ్యాధులు ఉండవు, దుఃఖం ఉండదు, డాక్టర్లు ఉండవు, ఎవరు ఉండరు. దేవాది దేవుడే వెలుగయ్యుండి ఆ పట్టణాన్ని కాపాడుతూ ఆ పట్టణంలో మనం సంచారం చేస్తుంటే మనకు తోడయుండి వర్ధల చేస్తాడు. కనుక మనం ఆ నిత్య రాజ్యానికి వారసులకు కావాలంటే ఈ లోక తల్లిదండ్రులు యాకోబులాగా, అయ్యా నేను చనిపోతున్నాను, కానీ దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. కనుక తల్లి మరిచినా, తండ్రి మరిచినా, తల్లి మరణించినా, తండ్రి మరణించినా, ఏ బంధువులు మరణించినా, ఏ బంధువులు తోడు లేకపోయినా కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు. మన పితరుల రాజ్యానికి మనలను చేరుస్తాడు. కనుక ఈ గొప్ప దేవుడిని మీద మనం ఆధారపడి జీవించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 39వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. దేవుని స్తోత్రం. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపునకు దేవుడు తోడై ఉండి ఏం చేశాడో, యోసేపునకు దేవుడు తోడై ఉండి పొతీఫరు భార్య నుండి ఆ శోధన నుంచి తప్పించాడు. జైల్లో దెబ్బలు తిన్నాడు, అయినా తప్పించాడు. అక్కడ కళలు అన్నటువంటి వారికి కళలకు భావం చెప్పాడు. కళల యొక్క భావం తెలుసుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఆ భావం తెలుసుకుని ఈయన మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదు. ఫరో కళ వచ్చింది, ఆ కళభావం చెప్పడానికి అక్కడ ఎవరు సహాయం చేసేవాడు. అరే నాకు ఇక్కడ కళ వస్తుందంటే అప్పుడు ఆ యొక్క పానదాయకుడు వీడు ఉంటాడు చూడండి, వాడికి అన్నాడయ్యా, నాకు జైల్లో ఉన్నప్పుడు యోసేపు అనేటువంటి ఆయన నాకు కళభావం చెప్పాడంటే ఆయన పిలిపించారు. యోసేపు మంచి వస్త్రాలు ధరించుకొని క్షవరం చేయించుకొని ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో యొక్క కళభావాలు స్పష్టంగా చెప్పగలిగాడు. అప్పుడు అన్నాడు, నీలాగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరున్నారయ్యా? యోసేపు, నీవు నా తర్వాతకి నువ్వే సింహాసనమే నాది, ప్రభుత్వం అంతా నీదని చెప్పేసేసి ఒక ప్రధానమంత్రిగా చేసుకున్నాడు. ఆ విధంగా యోసేపు అనేకులకు ఆహారం ఇవ్వడానికి దోహదపడ్డాడు. ఆయన ఒక చక్రవర్తి రాజుగా జీవించాడు, అనేకులకు మేలుకరంగా జీవించాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడైనడు. కనుక దేవుడు తోడైనటువంటి యోసేపు కష్టాలు రాలేదా? వచ్చాయి. అన్నలు ఏం చేశారు? గవర్నమెంట్ చేశారు. అన్నలు ఏం చేశారు? బానిసగా అమ్మారు. అక్కడ ఏం చేశాడు? 10 నమ్మకస్తుడుగా ఉన్నాడు. భార్య ద్వారా శోధింపడ్డాడు. ఆయన జలసాలో కొట్టబడ్డాడు. ఎన్ని ఉన్నా కానీ దేవుడు తోడై ఉంటే మనం ఖచ్చితంగా సిలువ మార్గంలో పోతూ ఉంటాము. సిలువలో యేసు ప్రభువారు జయం పొందినట్టుగానే ఖచ్చితంగా మనకి జయం ఉంటుంది. సిలువలో పాపికి విజయము కలిగెను, సిలువలో పాపికి జయం కలుగుతుంది. యేసు ప్రభువారు జయశాలి ఉన్నట్టే మనకు కూడా సిలువ మార్గంలో పోతూ ఉన్నప్పుడు మనకు ఎప్పుడు జయం కలుగుతుంది. వంకర మార్గం వద్దు, అటు ఇటు మార్గం వద్దు, తినని మార్గంలో పోయి అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దైవమా, నీ స్తోత్రాలు. ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అంటు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇదిగో నేను సదాకాలం మీకు తోడై ఉన్నాను అని మీరు చెప్పారు తండ్రి. నీకు వందనాలు నాయన. మీరు మాకు తోడై ఉంటే చాలు నాయన.
మీరు మాకు తోడు ఏంటి చాలు నాయన, మీరు మాకు తోడు ఏంటి చాలు నాయన. తల్లి తండ్రి లోక సంబంధమైన రక్త సంబంధం ఎవరు తోడు లేకపోయినా కానీ నేను ఏమాత్రం విడువను ఎన్నడూ ఎడబాయను తోడుగా ఉండను వాగ్దానాన్ని బట్టి మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చేస్తాం తండ్రి. ఈ రీతిగా ఈ వాక్యం విషయంలో ప్రతి బిడ్డ కూడా ఎటువంటి నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా నీ తల్లి చూసినప్పుడు వారు ఆయన తల్లి చూడగా వారికి వెలుగు కలిగిన రాయబడినట్టుగా ఏ కష్ట సమయాల్లో కూడా మేము నీ తల్లి చూస్తే నీ నుండి మాకు అద్భుతమైన వెలుగు ప్రకాశింపజేస్తావు కనుక మేము ఎల్లప్పుడూ నీ తల్లి చూసే బిడ్డలుగా రూపాంతరపరచండి. మమ్మల్ని ఒక్కొక్కరు దీవించండి. ఈ వాక్యాలు విలుచున్న ప్రతి బిడ్డకు మీరు తోడయండి, దీవించి నడిపించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందుకొనమని అల్పడైన మా తండ్రి నాకు తోడుగా బలపరిచేంతవరకు కార్యం జరిగి స్తోత్రం చేసుకుంటాం. అనేక ఆత్మలకి మేలుకరంగా రక్షణకరంగా ఈ వాక్యం సహాయం ఇచ్చామని మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి మేము పొందమని త్వరగా రాను యేసుక్రీస్తు వారి దీవెనలు ప్రార్థించి పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలు రక్తమే జయం. యేసుక్రీస్తు వారి కృప సదాకాలం మనందరికీ తోడు నడిపించుడుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. పద్మములను నిత్య స్తోత్ర అర్చనతో నీతి సూర్యుడా నీ పాద పద్మములను నిత్య స్తోత్ర అర్చనతో హృదయపు వీణను స్తుతులతో మీటుచు హృదయపు వీణను స్తుతులతో మీటుచు నీటుగా ధీటుగా పాడెదను. దైవజనులు చెప్పిన వాక్యము ద్వారా మనందరము ఆత్మీయంగా మేలులు పొంది ఉన్నారని విశ్వసించుచున్నాము. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ రెవరెండ్ కె జడ్సన్ గారు, జెడ్పీసీ ప్రెసిడెంట్, నందివేలుగు, జాషువా నగర్, తెనాలి మండలం, గుంటూరు డిస్టిక్. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్స్ 9441112782 మరియు మా యొక్క వాట్సాప్ నెంబర్ 9908954303. అందరికీ వందనం.